అపెండిసైటిస్ అనేది చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం. అక్యూట్ అపెండిసైటిస్తో చాలామంది యంగ్ అడల్ట్స్ ఎమర్జెన్సీలో చాలామంది వస్తూ ఉంటారు. దీంట్లో బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటో ఈరోజు చూద్దాం. అపెండిక్స్ అనేది రైట్ లోవర్ సైడ్ ఆఫ్ ది అబ్డామిన్లో ఉంటుంది. సో దీంట్లో చాలామంది ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలామంది వామిటింగ్స్ తోటి, కడుపు నొప్పి, మోషన్స్ వీటితోటి అడ్మిట్ అవుతూ ఉంటారు. వీళ్ళు కామన్గా చెప్పే ప్రాబ్లం ఏంటంటే రైట్ సైడ్ కడుపులో నొప్పి వస్తుంది, ఏమి తిన్నా వామిటింగ్ అవుతుందనే కంప్లైంట్స్తో వస్తారు. వీళ్ళల్లో మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు రైట్ సైడ్ రైట్ అబ్డామిన్లో పెయిన్ ఉండడము, వీటిని స్కాన్కి పంపిస్తాం. మనం స్కాన్లో మనకు అపెండిసైటిస్ ఉందా లేదా తెలుసుకుంటాం. వీటిలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అపెండిక్స్ అనేది యూజువల్గా 5 to 6 mm ఉంటుంది. అది ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలా పెద్దగా అయిపోయి దాంట్లో చీము కూడా చేరుతుంది. ఒకవేళ అపెండిక్స్ టైంకి సర్జరీ చేయించుకోకపోతే అపెండిక్స్ పగిలిపోయి పెర్ఫోరేటెడ్ అపెండిక్స్ అయిపోతుంది అండ్ కడుపులో మొత్తం చీములాగా పడిపోయి ఒక గడ్డలా మారిపోతుంది. సో అపెండిక్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, కడుపులో నొప్పి ఉన్నవాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వచ్చి స్కాన్ చేయించుకొని అది అపెండిసైటిస్ అని తేలితే ఇమీడియట్గా సర్జరీ చేయించుకోవాలి. అపెండిసైటిస్ వచ్చిన నొప్పి స్టార్ట్ అయినప్పటి నుంచి 48 to 72 hours లోపల ఈ సర్జరీ జరగాలి. ఈ టైం లోపల సర్జరీ జరగకపోతే అపెండిక్స్ అనేది చీమ్ పెరిగిపోయి పగిలిపోతుంది. పర్ఫోరేటెడ్ అపెండిక్స్ అంటాం. అలా పర్ఫోరేటెడ్ అపెండిక్స్లో చీము అంతా మిగతా పేగుల్లోకి వెళ్ళిపోయి ఒక గడ్డలా మారిపోతుంది. అప్పుడు ఆపరేషన్ చేసే పరిస్థితిలో ఉండం. అప్పుడు మనం 4 weeks టైం తీసుకొని యాంటీబయాటిక్స్ తగ్గించుకున్న తర్వాత 4 weeks తర్వాత మళ్ళీ సర్జరీ చేసుకుంటాం. దాన్ని ఇంటర్వెల్ అపెండిసెక్టమీ అంటాం. ఇది చాలా వరకు యంగ్ అడల్ట్స్ లైక్ 16 to 35 years వాళ్ళ ఏజ్లో చాలా కామన్గా వస్తుంది. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, లైక్ పెయిన్ కిల్లర్స్ వేసుకొని తగ్గిపోయింది అనుకుంటారు, కానీ అప్పటికి ఇన్ఫెక్షన్ అలానే ఉండిపోతుంది. వాళ్ళు మళ్ళీ ఒక 1 week తర్వాతనో 1 month తర్వాతనో మళ్ళీ అదే పెయిన్ తోటి, అదే సిమ్టమ్స్ తోటి మళ్ళీ అడ్మిట్ అవుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే కడుపు నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించి స్కానింగ్ చేయించుకొని స్కానింగ్లో అపెండిసైటిస్ అనేది తెలిస్తే మాత్రం ఇమీడియట్గా సర్జరీ చేయించుకోవడం వల్ల చాలా వరకు బెనిఫిట్ అవుతారు. ఒక్కసారి పెర్ఫోరేటెడ్ అపెండిక్స్ అయితే మాత్రం కడుపు అంతా కూడా చీము వెళ్ళిపోయి పెర్ఫోరేటెడ్ అపెండిక్స్ కడుపంతా చీము వెళ్ళిపోయి చీమంతా ఒక ముద్దలా మారిపోతుంది. అలాంటి పరిస్థితిలో ఆపరేషన్ చేయడానికి కుదరదు. ఇంతకుముందు అపెండిసైటిస్ ఓపెన్ సర్జరీలో చాలా వరకు చేసేవాళ్ళు. ఇప్పుడు కంప్లీట్గా కూడా ఏదున్నా కూడా లాప్రోస్కోపీ ద్వారా, అధునాతన టెక్నాలజీ లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేస్తున్నారు. జస్ట్ 1 dayలో ఆపరేషన్ చేసి ఇంటికి పంపించేస్తారు. ఇది చాలా సింపుల్ సర్జరీ, చాలా తక్కువ వెరీ మినిమం కాంప్లికేషన్స్ తోటి పేషెంట్ ఈవెన్ 3 daysలో వాళ్ళ రెగ్యులర్ జాబ్కి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కడుపు నొప్పుల్లో చాలా రకాలుగా ఉంటాయి. కడుపు నొప్పి వచ్చినప్పుడు అది అపెండిక్స్ కావచ్చు, లేకుంటే పీరియడ్స్ ప్రాబ్లం కావచ్చు, లేకుంటే స్టోన్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా గడ్డ ఉండొచ్చు. సో అవన్నీ తెలుసుకోవాలి, దాంట్లో డిఫరెన్షియేట్ చేయాలి అంటే కంపల్సరీ స్కానింగ్ చేయించాలి. వన్స్ స్కానింగ్ చేసిన తర్వాత ఏ ప్రాబ్లం ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అపెండిక్స్లో టైం లేట్ చేస్తే ఆ పర్ఫోరేటెడ్ అపెండిక్స్ అవ్వడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మామూలుగా అపెండిక్స్లో ఇనిషియల్ స్టేజ్లో వస్తే 1 to 2 daysలో సర్జరీ చేసి ఇంటికి పంపించేస్తాం. కానీ పర్ఫోరేటెడ్ అపెండిక్స్ అవుతే మాత్రం అప్పుడు ఆపరేషన్ చేయడం కుదరక ఆ చీము తీసేసి ఆ చీము తగ్గేంత వరకు 1 week హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. దాని తర్వాత అంతా సెటిల్ అయిన తర్వాత 4 weeks తర్వాత మళ్ళీ వెళ్ళి అపెండిక్స్ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. లేదు అంటే మళ్ళీ అపెండిక్స్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అపెండిక్స్లో వామిటింగ్స్, జ్వరము, తర్వాత గుండె పల్స్ రేట్ పెరిగిపోవడము, కొన్ని కండిషన్స్లో మోషన్స్ కూడా అవ్వడం జరుగుతుంది. అదే స్టోన్స్లో ఈ జ్వరం ఉండదు, ఓన్లీ పెయిన్ ఉంటుంది, వామిటింగ్స్ అప్పుడప్పుడు వామిటింగ్స్ కూడా ఉంటాయి. స్టోన్స్లో జ్వరం అనేది ఉండదు.